హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ యూనిక్ రెసిపీ అని చెప్పొచ్చండి. మన తెలుగు వాళ్ళని ఎవరినైనా కూడా మీకు ఇష్టమైన ఆకుకూర ఏది అంటే చాలా వరకు కూడా గోంగూరనే చెప్తారు. గోంగూరతో రెసిపీస్ అన్ని చాలా టేస్టీగా ఉంటాయి అండ్ వెరీ హెల్తీ కూడా. సో ఇక్కడ నేను రెగ్యులర్ గా చేసుకునే ఐటమ్స్ లా కాకుండా ఇక్కడ యూనిక్ టేస్ట్ తో డిఫరెంట్ గా ఉండే గోంగూర ఫ్రైడ్ రైస్ లేదా గోంగూర రైస్ చేసి చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ వెరీ టేస్టీ కూడా. ఇక్కడ నేను గోంగూర పేస్ట్ కూడా చేసి చూపిస్తున్నానండి. ఇది 3 to 4 months వరకు నిల్వ పెట్టుకోవచ్చు. మనకు గోంగూర దొరకనప్పుడు గోంగూరతో రెసిపీస్ తినాలనిపిస్తే ఈ పేస్ట్ రెడీగా ఉందనుకోండి, చిటికలో ఏ రెసిపీ అయినా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గా గోంగూర పేస్ట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 2 కట్టల ఎర్ర గోంగూర తీసుకున్నాను. అదంతా వలిచేసుకొని 2-3 సార్లు ఫ్లోయింగ్ వాటర్ లో వాష్ చేసుకున్నానండి. ఇలా ఎందుకు చేయాలి అంటే దాని మీద మనకు తెలియకుండానే చిన్న చిన్న ఇసుక పార్టికల్స్ ఉంటాయి. ఇలా ఫ్లోయింగ్ వాటర్ తో వాష్ చేసుకోవడం వల్ల అదంతా క్లీన్ గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి పేస్ట్ దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ మాకు గోంగూర చాలా రేర్ గా దొరుకుతుందండి. అలా దొరికినప్పుడే ఎక్కువగా తీసుకొచ్చుకొని నేను ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. మా ఇంట్లో గోంగూరతో చేసుకునే ఏ రెసిపీ అయినా కూడా చాలా ఇష్టపడతారు అందరూ కూడా. సో ఈ పేస్ట్ రెసిపీ చేసి చూపిస్తే మీ అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇలా ఫస్ట్ ఇది పేస్ట్ చేసి చూపిస్తున్నానండి. చూసారా, ఒక 5 to 6 minutes తర్వాత చూస్తే మనకు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, ఆయిల్ కూడా యూజ్ అవుట్ అవుతుంది అండ్ పేస్ట్ దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి దీన్ని. ఇది చల్లారిపోయిందండి. ఇక్కడ నేను ఈ పేస్ట్ అంతా కూడా ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని పెట్టుకున్నాను అండ్ పైన ఒక 2 to 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పెట్టుకుంటున్నాను. మనం పికిల్స్కి నిలవ పెట్టుకోవాలంటే ఆయిల్ వేసుకుంటాం కదా, అలాగా. చూడండి ఎంతో ఫాస్ట్గా మన గోంగూర పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇది మూత పెట్టేసుకొని 3 to 4 months వరకు నిలవ పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు మనం ఈ రెడీ చేసుకున్న పేస్ట్తో గోంగూర ఫ్రైడ్ రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. మీరు ఆయిల్ని నెయ్యితో అయినా రీప్లేస్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడైంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. మనకు ఈ రైస్ రెసిపీకి ఇవి పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది, క్రంచీగా. మీరు కావాల్సితే క్యాష్యూ నట్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి చూడండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్కసారి వేపుకుందాము. మనకు గోంగూరతో ఏ రెసిపీ అయినా కూడా గార్లిక్ అండ్ ఉల్లిపాయ పడకపోతే రుచే ఉండదు కదా. సో ఇక్కడ నేను ఒక 5 to 6 గార్లిక్ క్లోవ్స్ని సన్నగా తరుక్కొని వేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చి మీ టేస్ట్ ప్రకారంగా చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక 5 వరకు కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 4 డ్రై చిల్లీస్ వేసుకున్నాను, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ అండ్ ఈ రైస్కి సరిపడా సాల్ట్. మనం ముందుగానే గోంగూర పేస్ట్లో కూడా సాల్ట్ వేసుకున్నామండి, కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, అది ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అంతా కూడా పోపుతో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను ముందుగా చెప్పాను కదండి, గోంగూర ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. అదేంటంటే దీంట్లో చాలా ఎక్కువగా వైటమిన్ సి ఉంది, ఐరన్, జింక్, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. ఎక్కువగా తినండి, హెల్తీగా ఉండండి. చూడండి, పోపు అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా గోంగూర పేస్ట్తో. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముందు కూడా వేసుకోవచ్చు, కానీ ముందు వేస్తే మొత్తం కుక్ అయిపోతుంది కదా. ఇది మనము హాఫ్ కుక్ లాగా వేసుకుంటున్నాము, నోటికి తగులుతూ చాలా బాగుంటుంది ఉల్లిపాయ అని. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నేను ముందుగానే 2 కప్పులు బాస్మతి రైస్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఆ రైస్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము. అంతా కలిసేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇక్కడ మనము పేస్ట్ చేసుకొని వేసుకోవట్లేదండి గోంగూరని. సో మనకు ఆ గోంగూర ఆకులని బాగా కనపడుతూ ఉంటాయి అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. పేస్ట్ చేస్తే అంత రుచి రాదు ఈ రైస్ ఐటమ్కి. చూడండి, మొత్తం కంబైన్ అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుందాం, ఒక 1 టేబుల్ స్పూన్. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము.
నోటికి మనకు తింటూ ఉంటే ప్రతి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చండి. మనకు పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి, గార్లిక్ ఫ్లేవర్ బాగా ఫ్రై అయింది కదా, అది కూడా బాగా తెలుస్తుంది. అలాగే నోటికి క్రంచీగా శనగపప్పు మినపప్పు తగులుతూ ప్రతి ఒక్క బైట్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది రెడీ అయిపోయింది కదా, ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకున్నాం కదా మన గోంగూర ఫ్రైడ్ రైస్. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అంతే టేస్టీగా ఉంటుంది. మనకు ఏ సైడ్ డిష్ కూడా అవసరం లేదండి, ఉట్టిదే ఎంజాయ్ చేయొచ్చు ఈ రైస్. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యు ఆల్ సూన్ విత్ ద న్యూ రెసిపీ. బాయ్.